విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరలక్ష్మి వ్రత నేపథ్యంలో శ్రావణ శోభతో అలరారిన ఆలయాలు. పట్టు వస్త్రాలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలు హత్యను నిరసిస్తూ నగరంలో పలు సంఘాల ర్యాలీ. విచారణ పూర్తి చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చేయాలంటూ డిమాండ్ చేసిన ఏఎంసీ వైద్యులు, విద్యార్థులు. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ. బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందజేసిన జాయింట్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రావణ మాసం 2వ శుక్రవారం పూజలు విశాఖ 1 టౌన్లో కొలువు తీరిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా జరిగాయి. పట్టు వస్త్రాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల విరాట్కు శుక్రవారం తెల్లవారుజాము నుండి శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో పాటు 108 ప్రత్యేక ద్రవ్యాలతో క్షీరాభిషేకాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ పుష్పాలు, గాజులతో ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మహిళా భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణాన్ని చేపట్టారు. ఆలయ ఆస్థాన పురోహితులు ఆర్బీబీ కుమార్ శర్మ నేతృత్వంలో వరలక్ష్మి వ్రత మహిమ గురించి వివరించారు. సుమారు 250 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంజికాపురం దేవస్థానం విశాఖపట్నం 1 టౌన్ అండి. నా పేరు రాంబిలి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా కడురమ్యంగా చేస్తున్నామండి. 4 వారాలు కూడా 4 రకాల విశేష అవతారాలతో అలంకరించి అమ్మవారిని విశేషమైన పూజలు చేస్తూ జరిపడం జరుగుతుందండి. ఈ వారం 2వ వారం వరలక్ష్మీదేవి అవతార సందర్భంగా అమ్మవారిని పట్టుచీర కట్టి వరలక్ష్మీదేవి అలంకరించడం జరిగిందండి. అదేవిధంగా వరలక్ష్మీదేవి కాబట్టి అమ్మవారికి ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యాన్ని, నుండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి, ఇంట్లో ధనధాన్యం లోటు లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారికి ఈరోజు పసుపు కొమ్ములతోని, గాజులతోని పూజ చేయించడం జరిగిందండి. అదేవిధంగా పూజ అనంతరం కూడా అమ్మవారికి 250 నుంచి 300 మంది మహిళల చేత ఈరోజు 1,00,000 గాజుల పూజ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ గాజుల పూజ అనంతరం ఎవరి గాజులు వచ్చి మొత్తం కూడా పూజ చేసిన మొత్తం అందరూ కూడా ఇచ్చివేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ పసుపు కొమ్మలతో గాజులతో అలంకరించున్నారు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ధనకనక వస్తువులతో ఉంటారని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నామండి. ఎన్ఐటీలో విశాఖ విద్యార్థులే ఉండాలని, ఆ దిశగా చదువులో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 10వ తరగతిలో 575కు పైగా మార్కులు సాధించిన వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 62 మంది విద్యార్థుల అభినందన కార్యక్రమం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖలో అతిపెద్ద ప్రభుత్వ గృహాన్ని సందర్శించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ నుంచి వచ్చిన జవహర్ నవోదయ విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని, విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని బంగ్లాలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 10వ తరగతిలో మంచిగా చదివి 600 మార్కులకు పైబడి 575 పైబడి ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి జీవితంలో ఒక అడుగు ముందుకు వేశారని, తదుపరి ఇంటర్మీడియట్లోకి అడుగు పెడుతున్నారని గుర్తు చేశారు. ఇక్కడితో విశ్రాంతి తీసుకోకుండా ప్రథమ, ద్వితీయ ఇంటర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు. తదుపరి ఏపీఎస్ 79 మార్కులు, తదుపరి జీవీఎం మార్కులు సాధించింది. ఇంకా గట్టిగా ఉన్నారండి. Wish you all a very, very happy Independence Day. Usually on the day of independence, as part of At Home, కలెక్టర్ గారి ఇంట్లో అట్ హోమ్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో జిల్లా అధికారులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ విల్ టేక్ పార్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అట్ హోమ్. ఆన్ దట్ డే ద కలెక్టర్ విల్ హోస్ట్, మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళకి భోజనాలు పెట్టడం అంతా కూడా జరుగుతుంది. ఈసారి
డిఓ గారు వీళ్ళు చాలామంది పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు అకాడమిక్గా, వాళ్ళని రికగ్నైజ్ చేయాలని చెప్పగానే వై నాట్ డూ దట్ అట్ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ అని అనిపించింది. ఆ ఆలోచనతోనే ఈరోజు ఆ పిల్లలతో పాటు along with the kids, the teachers also have been called as a matter of recognition for the services they have rendered. So that is the purpose of this program. And also when I went to Navodaya Vidyalaya, some of the kids have come on exchange program from Madhya Pradesh. Are you guys there? From Guna, right? Name of the place is Guna. Yeah, so they also requested, sir, we want to come and see your house. We heard that yours is the biggest house in Visakhapatnam అని చెప్పారు. సో వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతమంది రావడం చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఒక మంచిగా చదివి 575 కన్నా ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేశారు. బట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఇస్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. మీరు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాగ్లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పర్యావరణ నేషనల్ ఎన్జిఓస్ నెట్వర్క్ సభ్యులు కుమారి కోరారు. ఈ మేరకు సంస్థ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ల తయారీపై పవర్ గ్రంథాలయంలో వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణ సమతుల్యత నాశనమవుతోందని భావితరాలకు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ క్లాత్ సంచులను వినియోగించుకునే విధంగా 1 కోటి సంచుల పంపిణీ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పని చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎన్జిఓస్తో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద వర్క్ చేయడానికి వచ్చాము. దీనికి అవేర్నెస్ వర్క్షాప్ జరుగుతుంది ఈ రోజున. ఒక 1 కోటి బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. భావితరాలకి ప్రాణాంతకం, ప్లాస్టిక్ వల్ల భావితరాలకి ప్రాణాంతకం. ఎందుకంటే అనేకమైన ముప్పులు, ప్రాణాంతక వ్యాధులు ఈ ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ గవర్నమెంటు చేస్తుంది, స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నాయి. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటింటికి మా కాటన్ బ్యాగ్స్ వెళ్ళి అవి యూజ్ చేయాలి. దాని ప్రాముఖ్యం, ప్లాస్టిక్ వల్ల నష్టాలు, దానివల్ల వచ్చే వ్యాధులు, దానివల్ల భూమికి వచ్చే నష్టాలు, దానికోసం తెలియజేయడం కోసం 1 కోటి బ్యాగుల వరకు మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఈ నెట్వర్క్ పనిచేయడానికి ముందుకు వచ్చింది. గతం తెలంగాణలో చేశారండి, రాయలసీమలో నెల్లూరు, కడప అటువైపు చేశారు. ఉత్తరాంధ్ర స్టార్ట్ అయింది. మన మనిషి జీవన ప్రమాణం పెంచడానికి రావాల్సిన ముప్పులు మన భాగంగా, మనిషిగా పుట్టినందుకు మన భాగంగా మనం కొంచెం మన ప్రయత్నం మనం చేయటానికి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలు హత్య దేశంలో సంచలనంగా మారింది. హత్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు. విచారణ సత్వరమే పూర్తి చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, అప్పటి వరకు అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నామంటూ వారు హెచ్చరిస్తున్నారు. వైద్యురాలికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. నిరసన ర్యాలీని చేపట్టారు. ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత గుడి నుండి పార్క్ హోటల్ వరకు డాక్టర్స్ ర్యాలీలో పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్య నేపథ్యంలో ఆర్క్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా 24 గంటల బంద్ను ప్రకటించింది. Justice, she wants justice.
एक दो तीन चार बंद करो ये अत्याचार भद्रత కల్పించాలి మహిళలకు భద్రత కల్పించాలి మహిళలకు భద్రత కల్పించాలి For the doctor who is working 24/7 for all the doctors. కల్పించాలి పై దాడులు చేసే వారిని వృత్తి justice we want justice we want justice కలకత్తాలో రేపు గురైన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అరికట్టాలి మహిళపై అత్యాచారాలు దాడులను వెంటనే. in a short time. Long live the unity of doctors. Long live. వేల మంది వచ్చేసి వాళ్ళ ఒక హాస్పిటల్ ఎంతో మందికి సేవ చేసిన హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అలా ధ్వంసం చేశారు. ఏముంది మనది ఏ దేశం? అసలు మనకు స్వాతంత్రం ఉందా? ఇలాంటి దేశంలో ఎలా బతుకుతారు అమ్మాయిలు అనేవాళ్ళు? ఎలా చేయాలి మేము డ్యూటీలు? నేను చెప్తున్నాను, వారానికి 2 డ్యూటీలు చేస్తాను. ఒక్కొక్క డ్యూటీ 36 గంటలు. ఇంటికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తానో మళ్ళీ రానో తెలియకుండా మా పేరెంట్స్ ఎలా బతుకుతారు? ఈ దేశంలో మేము ఎలా పని చేయాలి? కాబట్టి మేమేమి అడగట్లేదు, మేమేమి ఓవర్ ఎక్స్ట్రాగా ఏమి పెద్ద వాటిని ఏమి అడగట్లేదు. అసలు ఏం జరిగింది నిజంగా సమగ్రవంతంగా విచారణ జరపండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. చూశారు కదా ఎలా పోరాడిందో, అది కేవలం జస్ట్ రిప్లికేషన్ మాత్రమే. నిజంగా ఆ అమ్మాయికి జరిగిన ఇంజరీస్ చూస్తే కంటతడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు తెలుసా? మీకు కూతుర్లు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళకే జరిగితే ఎలా ఉంటుంది? మాకు పేరెంట్స్ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళందరి గురించి ఆలోచించండి ఒక్కసారి, మీరందరూ ఆలోచించండి. మేము ఒక్కలమే కాదు, నేషన్ అంతా పోరాడాలి, మన దేశం అంతా పోరాడాలి దీనికోసం. మేము ఒక్కలమే కాదు, అందరికీ ఈ విషయం తెలియాలి. దీనికి డెఫినెట్ గా వేరే ఒక కారణం అయితే ఉన్నది. ఏదైనా కూడా ఒక డాక్టర్ అండ్ ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంట్లోని చదువుకున్న ప్లేస్ లోని చేస్తున్న హాస్పిటల్ ఉద్యోగం ప్లేస్ లోనైనా కూడా సేఫ్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం మేము చాలా ఎక్కువ కోరుకుంటున్నామా. అమ్మాయిలు ఈ రోజు బయటకు వచ్చి చదువుకోవాలి, బయటకు వచ్చి పనులు చేయాలి, బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలని ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉన్నాయి. మేము చేస్తున్నాం కూడా, ప్రతి ఒక్కళ్ళని చేస్తున్నాం. ఇంతమంది డాక్టర్లు అమ్మాయిలు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఏ అమ్మాయి డాక్టర్ కంప్లైంట్ చేస్తుందండి? 36 గంటలు డ్యూటీ చేయడానికి హ్యాపీగా వస్తున్నాం, జనాలను సర్వ్ చేయడానికి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి మాకు చెప్పింది అదే, జనాలకు సర్వ్ చేయండి, జనాలను చక్కగా చూసుకోండి. దానివల్లే ఇక్కడ ప్రతి ఒక్కరు వైట్ కోట్ వేశారు, లేకపోతే ఆ వైట్ కోట్ అనేది మా బాడీల మీదకి రాదు. అంత సర్వీస్ ఓరియంటెడ్, అంత పేషెన్స్ ఓరియంటెడ్ ఉన్న మమ్మల్ని కూడా ఇంత క్రూరంగా కిరాతకంగా చంపేయడం అనేది ఇవాళ ఈ దేశానికి నష్టం అండి. ఈ దేశం మీద అదొక నల్ల మచ్చ. మీరు ఎలా అయినా కూడా ఈ సిచ్యువేషన్ లోని జస్టిస్ అనేది కావాలి. అది ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఇక్కడ జస్టిస్ అనేది జరగాలండి. అప్పుడే మేమందరం మళ్ళీ ఎలాంటి భయం లేకుండా మళ్ళీ మేము మా పనుల్లోకి వెళ్ళగలం. ప్రాణాలు కాపాడడం అనేది అన్నిటికన్నా చాలా పెద్ద పని, అది చాలా ఇంపార్టెంట్ అయిన పని. దాన్ని కూడా అలా పక్కన పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. వి ఆల్ షుడ్ బి ఫైటింగ్. ఇవాళ ప్రతి డాక్టర్, ప్రైవేట్ డాక్టర్, పబ్లిక్ డాక్టర్స్, స్టూడెంట్ డాక్టర్స్ అండ్ ఈవెన్ జనరల్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఇవాళ కలిసి వచ్చాయి. 4 ఏళ్ల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు
టైప్ 4, 5 క్వార్టర్స్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఐఆర్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సాగర సమీరం పేరిట సాగర్ నగర్ లో నిర్మించిన ఇన్కమ్ ట్యాక్స్ టైప్ 4, 5 క్వార్టర్స్ ను నేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏపీ అండ్ తెలంగాణ మధుస్మిత, విశాఖ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అశ్విత్ కుమార్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ సిబ్బంది మాట్లాడుతూ దాదాపు 4 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ ను ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. I started my income tax, my destiny, hard-working people. Nada, where I am sure the department will keep some space for guest house, because it is, I am told, I did not have the fortune to visit there, but it is again a very good tourist place. So if we have an infra there, people will like to come from all over, and maybe upon my retirement, if we have a guest house there, I will like to come back and see. This project in Sagar Nagar this land has been with department for last 10-12 years. So with lot of effort, for the team effort of the income tax family here and support of CPWD, we have come up with this housing project. This housing project is mainly for the officers of the income tax department. So we are, so they will be accommodated here. It is very close to our income tax office in MVP colony. The place is beautiful. Vizag as such is a beautiful city. So this colony will go a long way in fulfilling the housing need of the officers of the department. ఇక్కడ మావి కొత్త క్వార్టర్స్ వచ్చినాయి మా స్టాఫ్స్కి ఆఫీసర్స్కి. ఇది టైప్ 4, టైప్ 5 అంటారు సిపిడబ్ల్యూడి వాళ్ళ నియామకాల ప్రకారంగాను. ఈ స్థలం సుమారు 12-13 సంవత్సరాల కిందట స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేసింది. సుమారు అది 2500 చదరపు గజాలు. ఇది లాస్ట్ 3-4 ఇయర్స్లోనే ఇది వచ్చింది. దానికి సిపిడబ్ల్యూడి వారికి మేము చాలా కృతజ్ఞతలు. మా చీఫ్ కమిషనర్ గారు చెప్పినట్లు ఇక్కడ మంచి గాలి వెలుతురుతో ఈ క్వార్టర్స్ వచ్చాయి, అందరికీ సౌకర్యంగా ఉంటుంది. దీనికి ఇది రావడానికి, ఈ ప్రాజెక్టు ఇవాళ ఈ రూపం రావడానికి కారణం మా హైదరాబాద్లో మా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫీసు, అట్లాగే మన ఢిల్లీలో మా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ అప్రూవల్స్తోనే ఈ ప్రాజెక్ట్ ఇవాళ ప్రారంభమైనది. ఢిల్లీ నుంచి మా బోర్డు మెంబర్ గారు వచ్చారు, హైదరాబాద్ నుంచి మా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గారు వచ్చారు, ఇక్కడ విశాఖపట్నం లోకల్గా చీఫ్ కమిషనర్ గారు వచ్చారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన సరికాదని విశాఖ పోర్ట్ మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాడమ్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు ఆమోదం లభించడంతో రెల్లి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ రెల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎస్సీల వర్గీకరణలోనైనా రెల్లి కులస్తులకు న్యాయం జరగాలని పలువురు వక్తలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏవిఎన్ కళాశాల రెల్లి వీధి అంబేద్కర్ కళ్యాణ మండపంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై రెల్లి ఉపకులాల రాష్ట్ర నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు వర్గీకరణను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే అధికారం ఉందని చెప్పిన నేపథ్యంలో దశాబ్దాల కాలంగా రెల్లీలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి జీవనం సాగిస్తున్నారని, ఈ వర్గీకరణతో ఎక్కడికి వెళ్ళాను నేను అదే ప్రశ్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతూ ఉన్నాను. భగవంతుడు దయదలిసి మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు, రానున్న తరాల్లో మన రెల్లికి ఏ అవకాశము లేనటువంటి జీవితాలు ఇప్పటికే గడుపుతున్నాం. ఎక్కడ కానీ ఒక ఎమ్మెల్యే ఎక్కడికక్కడే వందలాది ప్రజలు మన జనాభా ఉన్నారు. జిల్లా పెద్దలకి అందరికీ, అన్ని జిల్లాలు 13 జిల్లాల పెద్దలకి దయచేసి నా హృదయపూర్వకంగా నేను అడుగుతున్న పేరు సో వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన కాకుండా వాళ్ళ పేదరికం చూసి, వాళ్ళ మరి వెనుకబడతాను చూసి రిజర్వేషన్స్ ఇవ్వాలి. మరి జనాభా తక్కువ అని చెప్పేసి రిజర్వేషన్ తగ్గిస్తారు కాదు. అందరికంటే పేదవాళ్ళు రెల్లీలు,
గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేడుకున్నది ఏంటంటే ఈరోజు మాలలు మాదిగలు మరి అనేక రంగాల్లో వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. మరి ఈరోజు ఢిల్లీలో బాగా వెనకబడిపోయి ఉన్నారు. ఢిల్లీకి కనీసం ఒక 5% అయినా సరే ఇవ్వాలని చెప్పేసి బాబు గారికి గట్టి మరి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఎలాగుందంటే అప్పటి నుండి ఇప్పుడు దాకా ఢిల్లీలు వెనకబడే ఉన్నారు తప్ప పెద్దగా అభివృద్ధి లేదు. దయచేసి బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుని చెప్తున్నాను, అయ్యా మాకు ఢిల్లీకి కూడా అన్ని అవకాశాలు కల్పించమని చెప్పేసి కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు మనకి ఏదో అధికారి వర్గీకరణ అధికారి ఇచ్చారు కాబట్టి మా ఢిల్లీలకి ఎస్సీ అనగానే మాలా మాతికే, కానీ రెల్లీలు ఎవ్వరూ గుర్తించట్లేదు. అందుకు మాకు లాస్ట్ టైం కూడా 1% ఇచ్చారు, ఆ పర్సెంట్ ఇవ్వడం మనకి వేస్టే. దానివల్ల మేము ఎవ్వరూ ఉపయోగపడలేదు. ఈసారి కూడా 1% ఇస్తే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. కనీసం మాకు 5-6% ఇవ్వాల్సింది మేము కోరుచున్నాం. ఎందుకంటే మేము ఆర్థికంగా రాజకీయంగా అన్ని చాలా వెనుకబడి ఉన్నాం. మేము సామాజికంగా చూసే మాది వృత్తిపరంగా పళ్ళు అది అమ్ముకుంటూ రోడ్డు పక్కన కూర్చొని పళ్ళు అమ్ముకుంటుంటాం మేము. తర్వాత మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మనకు గుర్తించగల గవర్నమెంట్ గుర్తించకపోవడం మనకంతా చాలా బాధాకరంగా ఉంది. పాత రోజుల్లో మనకి 1,30,000 అన్నారు ఉషా మెహ్రా కమిషనర్, కానీ ఇప్పుడు మనకి ఈ 2-3 లక్షల వరకు ఉన్నాం. మేము 6 లక్షలు 5 లక్షల వరకు ఉన్నాం మేము. దయచేసి అందుకు మా యొక్క ఇప్పుడు మా పిల్లలు బాగా ఇంజనీరింగ్ అన్నీ బాగా చదువుకున్నారు. మాకు ఆర్థికంగానే రాజకీయంగానే మాకు ఏదైనా మార్గం చూపించిందిగా కూర్చున్నాం. ఈ వర్గీకరణ 1% మాకు వద్దు, లేదా ఎస్టీలో కలిపేయండి, మాకు ఎస్టీలో కలిపేయండి, లేదా మాకు ఎక్కువ ఒక ప్యాకేజ్ ఇవ్వండి. మాకు ప్యాకేజ్ ఇస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. మేము గవర్నమెంట్కి ప్రియమైన గవర్నమెంట్కి నేను కోరుకుంటాను. మేము అందరి తరఫున మేము కోరుకునేది అదే. దయచేసి ఈ యొక్క అవకాశం అందరికీ నా హృదయపూర్వకంగా జై భీములు తెలుపుకుంటాను. విశాఖలోని శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం శ్రీలక్ష్మి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్ వేద మంత్రాల మధ్య నాదస్వర సుస్వరాల మధ్య శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు. 9:30 నిమిషాల నుండి రెండవ బ్యాచ్ పూజ జరిగింది. ఈ పూజల్లో దాదాపుగా 345 మంది పాల్గొన్నారు. మనం విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఆస్థాన మండపంలో ఉన్నాము. నేటి రోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణమాస శుద్ధ ద్వాదశి శుక్రవారం. ఆబాలగోపాలంగా అనుకునేది ఏమి అంటే నేటి రోజున వరలక్ష్మీ వ్రతము అని చిన్నపిల్లల లగాయతు పెద్ద వృద్ధుల వరకు కూడా అత్యంత ఆనందోత్సాహములతో మన యొక్క గృహాలని అలంకారం చేసుకోవడం, చక్కగా తలస్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి మనకు వచ్చినటువంటి ప్రార్థనా శ్లోకముల చేత వేకువజామనే కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర నామాదుల చేత అమ్మవారు కలిగించినటువంటి వైభవాన్ని అనుసరించి ఒక కాసు బంగారం కానీ అమ్మవారి యొక్క ప్రతిమను కానీ సింహాసనంలో ఉంచి పూజించుకోవడం పరిపాటి. ఎందుచేత అంటే చారుమతి అనేటువంటి వనితామణికి నిన్నటి రోజున రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి అమ్మవారు నేను మహాలక్ష్మి అమ్మవారిని కలియుగంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి భక్తులని అనుగ్రహించడానికి నీ ద్వారా సాక్షాత్కరిస్తున్నాను అని చెప్పి ఆ చెప్పినటువంటి స్వప్న వృత్తాంతానికి చారుమతి అనేటువంటి ఆ వనితామణి తనకు స్నేహితురాళ్ళైనటువంటి అందరి పేరంటాలని కూడా ఆహ్వానించి వారందరి యొక్క సమక్షంలో అష్టోత్తర నామముల చేత చక్కనైనటువంటి గులాబీ, తులసి, లిల్లీ, చామంతి మొదలుగా కలిగినటువంటి పుష్పముల చేత కుంకుమాదుల చేత అర్చించి క్షీరాన్నము, టెంకాయలు, రంభాఫలం అంటే అరటి పండ్లు వీటిలతో నైవేద్యం చేసి అమ్మవారికి ముమ్మారి ప్రదక్షిణం చేస్తే, మొట్టమొదటిసారి ప్రదక్షిణం చేస్తే కాళ్ళకి పట్టీలు మొదలుగా కలిగినటువంటి ఆభరణములు ఏర్పడ్డాయి అని,
రెండవసారి ప్రదక్షిణం చేస్తే వడ్డాణము కట్టిసూత్రము మొదలుగా కలిగినటువంటి ఆభరణములు కలిగాయి అని, మూడవసారి ప్రదక్షిణం చేస్తే సర్వావయభూషితురాలుగా అమ్మవారు అనుగ్రహించింది అని కథనం. ఆ పురాణ కథనాన్ని దృష్టిలో పెట్టుకుని కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో వరలక్ష్మీ వ్రత సందర్భంగా తండోపతండములుగా వస్తున్నటువంటి విశేషమైనటువంటి భక్త జనావళికి 50 మందికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసిన తరువాత సేవాభాగ్యం, దర్శన భాగ్యం కలిగించి అందరికీ తీర్థప్రసాదములు ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల అధికారి మయూర్ అశోక్ నుంచి ఎన్నికల ధ్రువపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఎన్నికల్లో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలు ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. అయిపోయింది ఇంకా సర్టిఫికేట్ ఒకటి చూపించి నాకేం అక్కర్లేదు. మీరు సార్ కొద్దిగా మీ సర్టిఫికేట్ తర్వాత మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని, అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఎలాగైతే ఎన్నిక జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోల్కతాలోని రెసిడెంట్ వైద్యురాలు విధి నిర్వహణలో అత్యాచారానికి గురై దారుణంగా హత్య చేయబడిన సంఘటనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు జెసి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైద్య రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస ఇంతలా పెరిగిపోయిందన్నది ఈ ఘటనను చూస్తే మరింత బాధాకరంగా ఉందని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆగస్టు 17 శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ సంస్థలు 24 గంటల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యవసర సేవలు కొనసాగుతాయి, కానీ సాధారణ అవుట్ పేషెంట్ సేవలు, ఎలక్ట్రిక్ శస్త్రచికిత్సలు వాయిదా వేయబడ్డాయని తెలిపారు. ఆగస్టు 9వ తారీఖు రాత్రి ఎర్లీ మార్నింగ్ 3 to 5 మధ్యలో కలకటాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలుపై కొంతమంది దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది నిజంగా మనందరం చాలా తీవ్ర మనోవేదనకు గురి చేసింది. భారతదేశంలో వైద్యులే కాదు, ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. కాబట్టి ఈ సంఘటనకి వ్యతిరేకంగా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నిరసన తెలుపుతున్నారు. మొన్న 14వ తారీఖు రాత్రి అక్కడ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు వైద్యులు నిరసన తెలుపుతుంటే
కొన్ని రౌడీ మూకలు వచ్చి వాళ్ళని చాలా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి ఈ నిరసనలకి వ్యతిరేకంగా అంటే ఈ ఘటనకి వ్యతిరేకంగా నేషనల్ ఐఎంఏ సెంట్రల్ ఐఎంఏ ఢిల్లీ నుంచి డాక్టర్ అశోకన్ గారు అంటే జాతీయ అధ్యక్షుడి పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ఉన్న ఐఎంఏ సభ్యులందరూ రేపు ఉదయం అంటే 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం. అలాగే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ను కూడా ఆపేయడం జరుగుతుంది. అదే మా తాలూకా డిమాండ్స్ ఏంటంటే ఆ కల్ప్రిట్స్ని ఆ దోషుల్ని కఠినంగా శిక్షించమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మంచి చట్టాలు అంటే వైద్యులు స్వేచ్ఛాయుతవాతంలో ప్రాక్టీస్ చేసుకునే విధంగా రక్షణ కల్పించమని భారతదేశంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక యాక్ట్ని సెంట్రల్ యాక్ట్ని తీసుకురామని కోరుతున్నాం. ఈ విధంగా ఈ సందర్భంలో కూడా మాకు ఆల్రెడీ కేరళలో డాక్టర్స్ మీద వైలెన్స్ జరిగితే యాక్ట్ ఉంది. కర్ణాటకలో రీసెంట్గానే అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. అలాగే మనకు ఒక యాక్ట్ నెంబర్ 11/2008 ఉంది. దాన్ని కూడా కొంచెం మాడిఫై చేయమని మీ పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కోరుతున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వరలక్ష్మి వ్రత నేపథ్యంలో శ్రావణ శోభతో అలరారిన ఆలయాలు. పట్టు వస్త్ర అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యను నిరసిస్తూ నగరంలో పలు సంఘాల ర్యాలీ. విచారణ పూర్తి చేసి దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసిన ఏఎంసీ వైద్యులు, విద్యార్థులు, సంఘాల నాయకులు. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ. బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రాన్ని అందజేసిన అధికారులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.